హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇది వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన మెరాకిల్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ని మనము మార్కెట్ చేయడం ద్వారా ఏ విధంగా ఇన్కమ్ సంపాదించగలము అనే దాని గురించి మనము ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయబోతున్నాము. ఏ న్యూ ఫార్ములా. న్యూ యంగ్ అనేది ఇట్స్ ఏ కంపెనీ నేమ్ అండి. న్యూ యంగ్ ఇట్స్ ఎ సింగపూర్ బేస్డ్ కంపెనీ. క్యూర్ సెల్ అనేది ఇట్స్ ఎ ప్రోడక్ట్, ఇట్స్ ఎ ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్, ఏ న్యూ ఫార్ములా టు హ్యావ్ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్. చూద్దాము వాట్ నెక్స్ట్. అబౌట్ అవర్ న్యూ యంగ్ కంపెనీ. సో ద న్యూ యంగ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది హెడ్ క్వార్టర్స్ సింగపూర్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ టీమ్ వర్క్ వీళ్ళ స్లోగన్ చెప్పాలంటే. అండ్ విజన్ అండ్ మిషన్ చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ వచ్చి అడ్వాన్స్డ్ ఒక స్టెమ్ సెల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అండి. స్టెమ్ సెల్ రిలేటెడ్ విత్ యాడెడ్ ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే వీ కెన్ సీ న్యూ యంగ్ envisions leading the global revolution in health and vitality through innovating solutions, committed to pioneering cutting edge stem cell technology. రైట్. సో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ఇది కొత్తది కాదు, బట్ ఇండియాలో వాడుతున్నటువంటి స్టెమ్ సెల్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనము వీడియో ద్వారా ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మిషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం వెల్త్ కూడా సంపాదించాలి అనేటువంటిది మిషన్ అనేది ఇందులో ఉందండి. ఓకే, సో న్యూ యంగ్స్ క్యూర్ సెల్, రైట్. న్యూ యంగ్స్ క్యూర్ సెల్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ సింథటిక్ ఇంగ్రీడియంట్స్ వర్క్ ఇన్ హార్మోనీ టు ఫెసిలిటేట్ optimal cell renewal, repair damaged tissues and promote overall wellness and vitality, making our product a comprehensive solution for skin rejuvenation and health. సో ఇది ఆరోగ్యపరంగా అండ్ స్కిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ పరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే, అండ్ స్కిన్ బాగా రెజినేట్ కావాలి అన్నా కూడా, తర్వాత హెల్త్ రిలేటెడ్ ఎటువంటి డిజార్డ్స్ ఉన్నా కూడా మనం ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం ద్వారా బయటపడవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. ఎస్. సో యాపిల్ స్టెమ్ సెల్ అండి. సో ఈ ప్రోడక్ట్ మనకు ఏ విధంగా ఉంది అనేది, అంటే ఈ ప్రోడక్ట్లో ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో యాపిల్ స్టెమ్ సెల్ అనేది దీని నుంచి తీసినటువంటి స్టెమ్ ఏదైతే ఉందో కలెక్ట్ చేసినటువంటి టెక్నాలజీ పరంగా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు. దట్టు ఫైటో సెల్ టెక్ అనేది దిస్ ఈజ్ ఏ స్విట్జర్లాండ్ బేస్డ్ ల్యాబొరేటరీ చెప్పాలంటే, రైట్. సో రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్ అంటే రెడ్ గ్రేప్స్ నుంచి తీసినటువంటి స్టెమ్స్ కావచ్చు, అండ్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, అసాయి బెర్రీ ఎక్స్ట్రాక్ట్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, కోరలా ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోచ్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఆస్తాజెన్. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి. ఒమేగా 369 ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు. సో ఇవన్నిటిని కూడుకొని ఒక అద్భుతమైన ఫార్ములేషన్ అనేది వీళ్ళు తయారు చేసి మార్కెట్లోకి అనేది రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది చూస్తున్నాము. చాలా మెంబర్స్ వాడుతున్నారు, వాళ్ళ రిజల్ట్స్ అనేది షేర్ చేస్తున్నారు, టెస్టిమోనియల్స్ షేర్ చేస్తున్నారు. ఓకే, సో ఎలా వాడాలి అనేది తర్వాత చూద్దాము. సో క్వాలిటీ పరంగా స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూస్తే వరల్డ్లో ఉన్నటువంటి ఎన్నో ప్రమాణాలతో కూడినటువంటి ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. సో వీ కెన్ సీ దట్ FDA, GMP, HACCP, ISO 9001, FFCI, హలాల్, NAFARI ఇలాంటి సర్టిఫికేషన్స్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఈ సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి దీస్ సర్టిఫికేట్స్ గ్యారంటీ ద ఫార్ములా ప్యూరిటీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఎన్ష్యూరింగ్ అట్మోస్ట్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. సో ఈ అడ్వాన్స్డ్ ఫార్ములా అనేది ఒక బెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్తో తయారు చేసినటువంటిదిగా ఇది మనము వీ కెన్ సీ హియర్. ఓకే, సో క్యూర్ సెల్ ఎ కీ టు సక్సెస్, రైట్. ఏ బ్రేక్ త్రూ ఇన్ స్కిన్ కేర్ అండ్ వెల్నెస్ అండి.
ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీని ఒక అదర్ ఇంగ్రీడియంట్స్తో బ్లెండ్ చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఎవరైనా సరే అంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేదు, చాలామంది అనుకుంటుంటారు ఐఎమ్ పర్ఫెక్ట్ అనడానికి. హౌ హెల్దీ యు ఆర్ అంటే చాలామంది చెప్తుంటారు, రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను రోజు పొద్దున్నే లేస్తున్నాను, జాగింగ్ చేస్తున్నాను, తర్వాత ఐఎమ్ యూజింగ్ గుడ్ డైట్, టైంకి నిద్రపోతా, అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ సొసైటీలో, ఇప్పుడున్నటువంటి డైలీ స్ట్రెస్ లైఫ్లో ఏదో ఒక హెల్త్ డిజార్డర్స్ కావచ్చు, ఇష్యూస్ కోసం ఫేస్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, రైట్? సో ఆ విధంగా ఈ ఉపయోగం మన హెల్త్కి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. యా, విల్ సీ పవర్ హౌస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ క్యూర్ సెల్. చెప్పాలంటే ఈ స్టెమ్ సెల్ అనేది ఆల్ ఇంగ్రీడియంట్స్తో తయారయ్యి ఇట్ గివ్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. చెప్పాలంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్గా బాడీకి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు బాడీలో కావాల్సిన న్యూట్రియన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, సో అన్నీ కూడా మనం ఈ ప్రోడక్ట్ ద్వారా మన బాడీకి ఇంటేక్ చేసుకోవడం ద్వారా, రైట్? సో ఇట్స్ ఓరల్ అంటే డైరెక్ట్గా నోట్లో వేసుకోవడం, అంటే నాలుగు కింద వేసుకోవాలి. పౌడర్ సాషెట్ అనమాట చెప్పాలంటే, పౌడర్ లైక్ గ్లూకోజ్ పౌడర్ లాగా ఉంటుంది ఈ ప్యాకెట్ చెప్పాలంటే, రైట్? సో ఎంతోమందికి ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది తెలియదు కాబట్టి సో నేను క్లుప్తంగా జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. బట్ మనం ఈ బిజినెస్ చేయడం ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము, రైట్? సో వాట్ నెక్స్ట్? సో ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా, ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం ద్వారా, సో వై క్యూర్ సెల్? బికాజ్ ఇట్ బెస్ట్ ఫర్ ఓవరాల్ 200 క్రానిక్ డిసీజెస్ అండి. సో ఈ డిసీజ్, ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా ఇది వాడడం ద్వారా మనం ఖచ్చితంగా మెరుగుపడి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాము. ఏవే ఉన్నాయండి రెగ్యులర్ లైఫ్లో మనం చాలామంది ఫేస్ చేస్తున్న డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, మెన్స్ట్రువల్ పెయిన్ కావచ్చు, అల్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ డిజార్డర్స్ కావచ్చు, రైట్? కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైనల్ కార్డ్ ఇంజురీ, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, బ్రెయిన్ ఇంజురీ, ఆస్తమా, ప్రోస్టేట్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్, వాట్ నాట్, జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, పూర్ మెమరీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, రైట్? సో మెనీ, ప్రతి ఒక్కదానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇది ఒక సెల్యులర్ లెవెల్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడం కావచ్చు, ఆ సెల్ని హైడ్రేషన్ బాగా హైడ్రేట్ చేయడం కావచ్చు, హైడ్రేషన్ కావచ్చు. తర్వాత సో మెనీ యూజెస్ అయితే ఉన్నాయి ఈ ప్రోడక్ట్ మనం తీసుకోవడం ద్వారా, ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా. సో యా, వాట్ నెక్స్ట్? వై క్యూర్ సెల్? సో క్యూర్ సెల్ ఎందుకు వాడాలి అంటే దే ఆర్ సో మెనీ, చాలా మంచి, అంటే ఈ కంప్లీట్ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అనాలిసిస్ అండ్ డిమాండ్. సో మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినాక తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కూడా అది బాగు చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న టైంలో లేదు. నో అదర్ ఎనీ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా మనల్ని కాపాడలేవు ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ని రీచ్ అయితే. ఎందుకంటే మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పడుతున్న బాధలు కావచ్చు అవన్నీ చూస్తే దేవుడా ఇలాంటి బాధలు ఎప్పుడు పడొద్దు అనిపిస్తుంది లైఫ్లో. అలాంటి సిచ్యుయేషన్స్ అనేది మనం నిజంగా దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ప్రోడక్ట్ ఇది వరకు అంటే వెన్ ఐ వాజ్ ఇట్ వాజ్ 5 years, ఐ థింక్ 6 years బ్యాక్ అండి, మలేషియా నుంచి స్టెమ్ సెల్ ప్రోడక్ట్ అనేది నేను తెప్పించడం జరిగింది, వాడడం జరిగింది. తర్వాత మా మిత్రుడు వాళ్ళ ఫాదర్ గాంధీ హాస్పిటల్లో అదేదో ఒక గడ్డలాగా ఫామ్ అయింది, ఎలా చేయాలి ఏంటి ఇంత ఛార్జ్ చేశారు అంటే ఆ టైంలో నేను ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మెరాకిల్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్స్ స్టెమ్ సెల్, సేమ్ కంపెనీ, ఫైటో సైన్స్ అంటే మదర్ కంపెనీ చెప్పాలంటే. ఈ ఏదైతే ఇప్పుడు మనం ప్రోడక్ట్ అనేది మాట్లాడుతున్నామో మెరాకిల్ రిజల్ట్ అంటే అప్పుడు చెప్పాలంటే ఆ గడ్డ మొత్తం కరిగిపోయింది, ఆపరేషన్ అవసరం లేదన్నారు. సూపర్ కదా. తర్వాత ఆ కంపెనీ ఇండియాకి రావడం అనేది జరగలేదు, రైట్? సో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇండియాకి వచ్చిందంటే ఒక మంచి బిగ్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, ఒక లైఫ్ సెటిల్మెంట్ అయ్యేటువంటి ఆపర్చునిటీ అది అని అనుకున్నాం. కానీ ఇప్పటిదాకా ఇండియాలో ఎటువంటి కంపెనీలు ఇంత స్ట్రాంగ్ బేస్తో రాలేదన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఒక ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకొని వాళ్ళే ఓన్గా
కంపెనీ ఇక్కడ అక్రాస్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, యా, డిమాండ్ అయితే ఉంది. రైట్, మనకు ప్రోడక్ట్ వచ్చి ఇట్ కాస్ట్ $62 అండి. మనకు $62 పడుతుంది విత్ షిప్పింగ్ ఛార్జెస్ అక్రాస్ ఇండియా. మొత్తం అక్రాస్ ఇండియా మీరు ఏ మూలకైనా కూడా ఈ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది. రైట్, సో దీనికి ఒక 50 BV బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఒక 50 BV అనేది రావడం జరుగుతుంది. ఇది మనం ప్రమోట్ చేయడం ద్వారా ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేసుకుందాం, ఫస్ట్ మనము వాడుకుందాం. ఎస్, మనకు బాగుంది, హెల్త్ పరంగా ఎటువంటి డిజార్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నా కూడా దానికి పరంగా మెరుగయ్యి మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్. సో మరి డబ్బులు కూడా కావాలి కదా. ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే బై 1 get 1 ఉందండి. ఒక $62 ఇంక్లూడింగ్ డెలివరీ మనం ఒక ప్యాక్ తీసుకుంటే ఒక ప్యాక్ అనేది కంపెనీ ప్రమోషన్ రూపంలో మనకి ఇస్తుంది. వాట్ నెక్స్ట్? సో ఎర్న్ విత్ న్యూ యంగ్. సో జాయినర్స్ ఏ విధంగా మనము ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేయాలి. రైట్, సో డిస్ట్రిబ్యూటర్షిప్ అయితే ఫ్రీనేనండి. ఇక్కడ మనం డబ్బులు పే చేయాలన్నా అలాంటివి అయితే ఏం లేవు. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఇక్కడ ఒక 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. 5 types ఆఫ్ ఇన్కమ్స్. ఒకటి ప్రోమో రివార్డ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లీడర్షిప్, లైఫ్ టైమ్ రివార్డ్స్ ఉన్నాయి, తర్వాత ర్యాంక్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. రైట్, సో వాట్ ప్రోమో రివార్డ్ అంటే ఏంటి? ప్రోమో రివార్డ్ అంటే మై డిఫరెన్స్ ఇట్స్ వెరీ సింపుల్. మనము ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నాము, $62 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాము. రైట్, కొనుక్కొని వాడుతున్నాము, బాగా ఉంది అంటే మనం ఒక ఇద్దరికి షేర్ చేయడం ద్వారా, ఓకే, 2 వ్యక్తులకు మనం షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రోడక్ట్లో ఉన్న దమ్ము లాంటిది కాబట్టి. సో ఎవరైతే ఒక 2 products రెఫర్ చేసి వాళ్ళు కొన్నారు అంటే మనకు $3 చొప్పున $104 weeks అంటే $312 అనేది రావడం జరుగుతుంది. రైట్, ఇది చాలా మంచి ఇన్కమ్ అండి. అంటే ఒక 2 సేల్స్ ఇవ్వడం ద్వారా, 2 జాయినింగ్స్, ఐఎమ్ నాట్ టెలింగ్ జాయినింగ్, ఒక 2 ప్రోడక్ట్లు అమ్మడం ద్వారా మనం సింపుల్గా చెప్పాలంటే మనకు వారానికి $3 అంటే నెలకి $12 రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. వన్ టైం అమ్మితే, వన్ టైం రెఫర్ చేస్తే, వన్ టైం ప్రమోట్ చేస్తే 2 products, 2 sales మనకు ఆల్మోస్ట్ 104 weeks, ఎవ్రీ వీక్ $3 చొప్పున అంటే నెలకు $12 రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ ఫైనాన్షియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. వాట్ నెక్స్ట్? సో ప్రోమో రివార్డ్, దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంకా ఏముంది? యా, సో ఇక్కడ నాకు వద్దు ప్రోమో రివార్డ్ వద్దండి, ఎవ్రీ వీక్ $3 నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి వద్దు అనుకుంటే మీరు అందులో నాకు ఒక 6 packs కావాలి అని కూడా మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు. మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తుంది ప్రోడక్ట్. సూపర్ కదా. అంటే మీకు ఎవ్రీ వీక్ $3 అంటే నెలకు $12 కావాలా? వద్దు అనుకుంటే డైరెక్ట్గా మీకు $60 ఎంఆర్పి కలిగిన ప్రోడక్ట్ మీకు 6 packs వస్తాయండి. 6 packs అంటే $360 సంబంధించిన ప్రోడక్ట్ మీకు ఇంటికి వచ్చేస్తుంది. రైట్, ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అయితే 2 options. అయితే మీరు ఎవ్రీ వీక్ $3 తీసుకుందాం అనుకుంటారా? వద్దు అనుకుంటే డైరెక్ట్గా 6 packets లైక్ 6 packs మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సూపర్, దేర్ ఎట్ ద లయబిలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. రైట్, సో వాట్ నెక్స్ట్? సో ఉదాహరణకి మీరు 2 సేల్స్ ఇచ్చారు కంపెనీకి అంటే మీకు $3 చొప్పున 104 weeks $312 రావడం జరుగుతుంది. లేదంటే మీరు 6 packets తీసుకోవచ్చు. రైట్, అగైన్ ఇంకొక ఇద్దరు సేల్స్ అంటే 2 సేల్స్ని రెఫర్ చేశారంటే మీకు అగైన్ ఇంకో $3 యాడ్ కావడం జరుగుతుంది. వద్దు అనుకుంటే అగైన్ ఒక 6 packs తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక $3 యాడ్ అవుతుంది. అలాగా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 10 సేల్స్ ఇచ్చారు. 10 సేల్స్ అంటే 5 ఎవ్రీ 2కి $3 అంటే $15 రావడం జరుగుతుంది ఎవరి వీక్. కొద్దిమంది ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటూ ఉంటారు, కొద్దిమంది వద్దులేండి మనకు ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది కదా కానీ అనేవాళ్ళు ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మీరు 100 సేల్స్ ఇచ్చారండి. 100 సేల్స్ ఇవ్వడం ద్వారా మీకు వారానికి $150 రావడం జరుగుతుంది. వద్దు అనుకుంటే రైట్ 50 into 6 ప్రతి 2 సేల్స్కి 6 packets రైట్ 6 packs 6 అంటే 300 ప్రోడక్ట్లు రావడం జరుగుతుంది మీకు.
అమ్మే ఓపిక ఉంది మీ దగ్గర అనుకుంటే దట్స్ ఓకే. అదర్వైజ్ యూ కెన్ ఈజీలీ గెట్ ఎవ్రీ వీక్ సమ్ ప్యాసివ్ ఇన్కమ్, రైట్? సో $15,600 రావడం జరుగుతుంది. అంటే మనము అమ్మే విధంగా కాదండి, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ ఈ ప్రోడక్ట్ వచ్చిన రిజల్ట్స్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటే ఒక మంచి ఇన్కమ్ అయితే మనం ప్యాసివ్ ఇన్కమ్ అయితే తీసుకోగలం, రైట్? లయబిలిటీ లేకుండా. వాట్ నెక్స్ట్? సో బ్యూటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటంటే మనం కొనుక్కొని ఎవరికైనా చెబితే ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అది ఎంతనా కానీ అది ఒక బ్యూటీ అండి ఇక్కడ ఉన్న దాంట్లో, రైట్? సో వాట్ అబౌట్ మ్యాచింగ్ ఇన్కమ్? ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటూ ఉంటారు. ఇలాంటి పద్ధతిలోని ప్రోడక్ట్ అనేది మూవ్మెంట్ అనేది చేస్తున్నారండి. ఏదో ఒక మార్కెటింగ్ సెక్టర్ అయితే కావాలి కదా, ఒక వే ప్రోడక్ట్ని కస్టమర్కి రీచ్ కావాలంటే, రైట్? ఇక్కడ ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అనేది మ్యాచింగ్ ఇన్కమ్ అంటే సింపుల్ అండి. మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, ఏ టీంలో ఒక వ్యక్తి, బి టీంలో ఒక వ్యక్తి, ఇద్దరిని రెఫర్ చేశారు అంటే మీకు 5% అనేది రావడం జరుగుతుంది. 50 BV అంటే $2.5 మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా రోజుకి ఒక $500 సంపాదించుకోవచ్చు. ఏ టీంలో పడ్డ సేల్స్, బి టీంలో పడ్డ సేల్స్ మ్యాచింగ్ అయితే డైలీ యూ కెన్ ఎర్న్ అప్ టు $500. ఇది ఇనిషియల్గా. ఇంకా ఫర్దర్ చేయడం ద్వారా ఏమొస్తుంది మనకు, యూ కెన్ సీ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. సిల్వర్ ర్యాంక్ అనేది ఉంది ఇక్కడ. ఆ సిల్వర్ ర్యాంక్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి రోజుకి $500 కాదు, $1000 దాకా ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, వాట్ నెక్స్ట్? స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఫర్ సపోజ్ మీరు ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేశారు, వాళ్ళు కూడా సమ్ ఎక్స్ అమౌంట్, అంటే మ్యాచింగ్ ఇన్కమ్ పరంగా చెప్తున్నాను నేను, వాళ్ళకు $1000 సంపాదించారంటే మీకు వాళ్ళ మీద ఒక 10%, రైట్? ఒక $100 మీకు రావడం జరుగుతుంది. ఒక 4 డైరెక్ట్స్ చేశారు, లేకపోతే 6 డైరెక్ట్స్ చేశారు, లేకపోతే ఒక 10 డైరెక్ట్స్ చేయడం జరిగింది అంటే మీకు వాళ్ళ మీద ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఒకటి గమనించండి, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటున్నాం, రైట్? సో అక్కడ లెవెల్స్, నెంబర్ ఆఫ్ లెవెల్స్ పరంగా అంటే ఆల్మోస్ట్ ఒక 5 జనరేషన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేయడం ద్వారా మనకు 10% రావడం జరుగుతుంది డైరెక్ట్ మీద. ఓకే, 4 డైరెక్ట్ని రెఫర్ చేయడం ద్వారా మనకు లెవెల్ 2 అండి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటే మీరు ఉదాహరణకి మీరు ఒకరు రెఫర్ చేశారు, వాళ్ళు మీ ఫస్ట్ డైరెక్ట్ అవుతారు, వాళ్ళు ఇంకొక లెవెల్ రెఫర్ చేస్తారు, వాళ్ళు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఆ విధంగా మనకు 5 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్, అంటే 5 లెవెల్స్ మీద ఎంత మెంబర్స్ ఉంటే వాళ్ళ మీద మనకు 10% అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది వాళ్ళ అర్నింగ్ మీద, రైట్? సో వాట్ నెక్స్ట్? అండ్ ఇక్కడ ముఖ్యంగా రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. సో ఇక్కడ లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇండియన్ రూపీస్ పరంగా చెప్తే ఒక 45 కోట్ల రూపాయలు మనం చేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి ఇన్కమ్ అండి ఇక్కడ, రైట్? 1 స్టార్ అన్నప్పుడు ఒక 2000 BV చేయగలిగితే, అది కూడా ఏ విధంగా చేయాలంటే 2000 BV 70-30 రేషియో చేయాలండి. 70-30. మీకు ఏ టీం అండ్ బి టీం ఉంది, ఒక ఏ టీంలో బాగా బిజినెస్ జరుగుతుంది, బి టీంలో తక్కువ ఉంది, అయినా కూడా పర్లేదు. అంటే 70-30 రేషియోలో మనకు రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్ లెవెల్లో $100, 2 స్టార్కి $3000 కావాలి. 3000 BV చేస్తే మనకంటే క్యూములేటివ్ అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అంటే యాడ్ అవుతూ ఉంటుంది కానీ తగ్గదు, రైట్? సో బిజినెస్ జీరో అయితే కాదు. మీ ప్రయాణంలో 1 తర్వాత 1 హిట్ చేసుకుంటూ వెళ్తే మనకు దాదాపుగా 45 crores దాకా ఇన్కమ్ అనేది ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము సింపుల్గా ప్రోడక్ట్ని వాడుతూ బిజినెస్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఉంటారు, ప్రోడక్ట్ని అమ్మేటోళ్ళు కూడా ఉంటారు. మొత్తం ఆల్ టుగెదర్ ఇట్స్ ఏ కాంబో చెప్పాలండి. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక రోజుది, ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం బిజినెస్ అనేది చేసుకుంటూ వెళ్తే అన్లిమిటెడ్, స్కై ఈజ్ లిమిటెడ్ అని కాదండి, స్కై ఈజ్ అన్లిమిటెడ్. అంత ఆపర్చునిటీ పొటెన్షియల్ ఇక్కడ ఉంది, రైట్? సో ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్, ఈ విధంగా ఏంటంటే అరే ఇంత పొటెన్షియల్ ఉందా, ఇంతవరకు రీచ్ కాగలమా అంటే మై డియర్ ఫ్రెండ్స్ చేసుకుంటూ పోతే
ఎక్కడ దాకా ఏ లిమిట్ కన్నా మనం వెళ్ళగలము. అలాంటి రెగ్యులర్గా మనకు మన టీమ్ సపోర్ట్ ఉంటుంది. చేసే వ్యక్తులందరికీ కూడా చెప్పాలంటే రెగ్యులర్గా దీని నాలెడ్జ్ ప్రోడక్ట్ పరంగా కావచ్చు. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ఆన్లైన్ బిజినెస్గా మీరు ఒకసారి మైండ్ సెట్ ప్రిపేర్ అయితే మీ ఇంటి నుంచి బయటకి కదలకుండా త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఈ ప్రోడక్ట్ మూవ్మెంట్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోగలము. రైట్? సో వాట్ నెక్స్ట్? ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ర్యాంక్ అచీవ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఎవరినైతే రెఫర్ చేసామో మన కింద ఎంత బిజినెస్ అయితే ఉందో మన కింద అని కాదండి, మనం చేసుకుంటూ వెళ్తే మన నుంచి వెళ్ళింది కదా బిజినెస్ చెప్పాలంటే. సో అలాంటిది 3 స్టారు, సిల్వరు, తర్వాత డైమండ్, గోల్డ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ బిజినెస్ జరిగినా కూడా మన త్రూ, ఉదాహరణకి మీ డిస్టిక్లో ఒక ఫ్రాంచైజీ, మీరు డిస్టిక్ ఫ్రాంచైజీ తీసుకున్నారు, మీ డిస్టిక్లో ఎక్కడ బిజినెస్ జరిగినా మీకు సమ్ పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా, ఎందుకంటే ప్రోడక్ట్ మీ నుంచి వెళ్తుంది కాబట్టి. రైట్? అదేవిధంగా ఇక్కడ కూడా మన త్రూ ఎంత బిజినెస్ అయితే జరుగుతుందో దాని మీద పర్సంటేజెస్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి, కంపెనీ ఇస్తుంది. రైట్? సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది చెప్పొచ్చు. రైట్? వాట్ నెక్స్ట్? సో ఇక్కడ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, విత్డ్రాల్ ఇక్కడ కంప్లీట్గా మనకు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ యూఎస్డిటీతోనే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యూఎస్డిటీ అనేది డబ్బులు అనేది ఇండియన్ రూపీస్ కాదండి ఇక్కడ, ఎందుకంటే మనము సింగపూర్ బేస్డ్ కంపెనీకి మనం అనేది ఆర్డర్ చేస్తున్నాము. బట్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రోడక్ట్ అనేది ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకుని వాళ్ళు ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం యూఎస్డిటీస్లోనే ఇక్కడ పేమెంట్స్ అనేవి ఉంటాయి అండ్ తీసుకోవడం కూడా యూఎస్డిటీస్లోనే ఉంటాయి. ఆ యూఎస్డిటీస్ ఎలా కొనాలి ఏంటి అనేది వి గోయింగ్ టు కోఆర్డినేట్. అండ్ ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఈ ప్రోడక్ట్ కావచ్చు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు, ఒక పెద్ద రెవల్యూషన్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది కమింగ్ ఫ్యూచర్లో. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గివ్ మీ కాల్ అండ్ మై నంబర్. And the last thing, new ink summary, unique and sustainable business model and offering product and service in the futuristic industry. ఫ్యూచర్లో ఎందుకంటే మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారంటే మినిమం 10,000 20,000 బిల్లు వేయకుండా ఎవరు వదలరు. సచ్ కమర్షియాలిటీ అనేది అందరు కూడా రెడీ అయిపోయారండి. హాస్పిటల్స్ కావచ్చు, ఎవరిని ఊరికే వదలరు, అది మనందరికీ తెలిసిందే. రైట్? సో 100% లైబిలిటీ లేకుండా ఉన్నటువంటి బిజినెస్ అనేది ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ, గ్లోబల్ బిజినెస్ మోడల్ అండి. గ్లోబల్ వరల్డ్ వైడ్ జరిగేటువంటి బిజినెస్ చెప్పాలంటే ఇది పర్ఫెక్ట్ టైమ్ ఇన్ ద ప్రీ లాంచ్ ఫేజ్, రియల్ టైమ్ పేమెంట్స్ ఇన్ యూఎస్డిటీ, ఆపర్చునిటీస్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ విత్డ్రాల్స్ అవైలబుల్ 24/7. This is the agenda here. ఓకే, సో గెట్ ఇన్ టచ్. ఏదైనా డౌట్స్ సంథింగ్, కంపెనీకి ఏదైనా మెయిల్ పెట్టాలి అంటే ఇది inyoung.com ఈజ్ అ వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. అండ్ ముఖ్యంగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవాలి, మనం ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి, లైఫ్ సెటిల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. వి ఆర్ గోయింగ్ టు డూ మిరాకిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.